రేలంగి వెంకటరామయ్య గారి యొక్క 116వ జయంతిని నిర్వహించుకోవటం చాలా ఆనందదాయకమైనటువంటి విషయం. సాధారణంగా మనం నటుల్ని చాలామందిని చూస్తాం. ఆ నటుల్లో విలక్షణమైనటువంటి వ్యక్తిత్వం కలిగి తన నటన ద్వారా ప్రజల్ని మెప్పించగలిగి అంటే చెరగని ముద్ర వేయగలిగేటటువంటి నటులు కొంతమంది ఉంటారు. రేలంగి వెంకటరామయ్య గారు పేరు చెప్పగానే ప్రతి ఒక్కడికి కూడా ఇప్పుడు తరానికి కూడా చాలామందికి హాస్యనటుల పేరు చెప్పగానే వెంకటరామయ్య గారు గుర్తొచ్చేటటువంటి పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే చిన్నపిల్లలు కూడా అడుగుతూ ఉంటారు, ఏదైనా సినిమా చూస్తే ఈయన భలే యాక్ట్ చేస్తున్నాడు లేకపోతే భలే చేస్తున్నారు అని చెప్పేసి వాళ్ళు కూడా అది చూసి అందులో లీనమవుతున్నారు. అంటే నటన ద్వారా మెప్పించగలిగినటువంటి గొప్ప వ్యక్తిత్వం ఉన్నటువంటి నటుడు. అటువంటి గొప్ప నటుడు మన గోదావరి జిల్లాలకు చెందినవాడు అవటం అన్నది నిజంగా మన అందరి అదృష్టంగా భావించాలి. అందు గురించి ఆయన 116వ జయంతిని సందర్భంగా ఇక్కడ ఆయన్ని ఈ పుష్పమాల వేయటం అన్నది నిజంగా వరుజన సుకృతంగా భావించాలి. ఆయనకి పద్మశ్రీ అన్నది ఇంకా తక్కువ అనుకుంటాను. ఇంకా ఎంత గొప్ప ఇది ఇచ్చినా కూడా, పురస్కారాలు ఇచ్చినా కూడా అవి ఆయనకి నటనకి వన్నీ తెచ్చేవి మాత్రం కాదు, ఆయన వ్యక్తిత్వానికి సరిపడేవి మాత్రం కాదు. ఖచ్చితంగా వాటికి ఆయన అలంకారం తప్ప ఆయనకి అవి అలంకారం కాదు అని చెప్పేసి తెలియజేస్తాను. రేలంగి వెంకటరామయ్య గారి 116వ జయంతిని పురస్కరించుకొని కళాకారులకి పుట్టినిల్లాగా ఆయన మన సాంస్కృతిక రాజధాని రాజమహేంద్రవరం నడిబొడ్డున పవిత్ర గోదావరి తీరాన్న ఈ విగ్రహం ఆవిష్కరించడం అనేది ఒక చరిత్ర. ఎందుకంటే మాయాబజార్ సినిమాలో హేమాహేమీలు అందరూ అందులోనే ఉన్నారు. కానీ అందరికీ గుర్తుండిపోయేది, అందరికంటే మెప్పించింది రేలంగి గారని చెప్పడంలో అతిశయోక్తే లేదు. మరి అలా ఎన్నో సినిమాలు ఇప్పటి తరం హాస్యనటులందరికీ ఒకప్పుడు పాత తరం హాస్యనటుల్లోంచి గ్రహించుకుని కొంత ఇమిటేషన్ చేశారని చెప్పొచ్చు. మరి ఆయనకి అంటే అంతకుముందు ఎవరూ లేరు, ఆయనే అందరికీ రోల్ మోడల్ అయ్యి ఇన్స్పిరేషన్ అయ్యారని చెప్పి అలాంటి వ్యక్తి విగ్రహావిష్కరణ చేయడం ఈ కమిటీకి నేను ధన్యవాదాలు తెలుపుతూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను. రాజమండ్రి గోదావరి ఒడ్డున పద్మశ్రీ రేలంగి వెంకటరామయ్య గారి 116వ జయంతి వేడుకలు రాజమండ్రి నగర ప్రముఖుల సమక్షంలో జరుపుకోవడం, వారి అభిమానుల సమక్షంలో చాలా సంతోషకరం. రేలంగి వెంకటరామయ్య గారు రాజమహేంద్రవరంతో ఎంతో అభినాభావ సంబంధం ఉంది. ఇక్కడ ఆయన యొక్క నటన చాతుర్యానికి రాజమండ్రి వేదికగా స్వర్ణ కంకణాన్ని కూడా ధరించడం ఈ రాజమండ్రి చేసుకున్న సుకృతం ఆ రోజుల్లోనే. అటువంటి మహనీయ నటులు కాంస్య విగ్రహానికి ఈరోజు జయంతి వేడుకలు ఇంతమంది పెద్దల సమక్షంలో జరుపుకోవడం ఆనందంగా ఉందని తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. ఈరోజు పద్మశ్రీ రేలంగి వెంకటరామయ్య గారి జయంతి 116 జయంతి మన గోదావరిని జరుపుకోవడం చాలా ఆనందదాయకం ఇంతమంది పెద్దల సమక్షంలో. మరి మొట్టమొదటి చలనచిత్ర రంగంలో, హాస్య రంగంలో పద్మశ్రీ పొందినటువంటి వ్యక్తి రేలంగి వెంకటరామయ్య గారు. రేలంగి వెంకటరామయ్య గారు రావులపాలెం దగ్గర రావుపాడు అనే గ్రామంలో పుట్టి వాళ్ళ నాన్నగారు నాటక రంగంలో హార్మోన్లు బాధించేవారు. ఆ హార్మోన్లు బాధించడంతో అక్కడితో ఆయనకు ఆసక్తి కలిగి నాటక రంగం నుంచి రంగస్థలంగా దాటుకొని చలనచిత్ర రంగంలోకి వెళ్ళి అనేకమైన పాత్రలు నటించి చాలామంది ప్రేక్షకులు మెప్పొందించారు. ఆ రోజుల్లో రేలంగి వెంకటరామయ్య గారు ఉంటే మీకు అవకాశాలు ఇస్తామని హీరోలకి చెప్పడం జరిగింది. ఆయన క్యారెక్టర్ అంత బలంగా ఉండేది ఆ రోజుల్లో. ఆయన హాస్యానికి అంతమంది అభిమానులు ఉండేవారు. అలాంటి రేలంగి వెంకటరామయ్య గారి విగ్రహం ఇక సంస్కృత రాజధాని అనేటువంటి రాజమండ్రిలో పెట్టడం మా పెద్దలు బుడ్డికి సీని గారు, రెడ్డిరాజు గారు, చంటిబాబు గారు, అత్తుల రాజు గారు ఇలాంటి చాలామంది పెద్దలు ప్రోత్సాహంతో జరిగింది. ఆయన ఇదే కాకుండా సామాజిక రంగంలో కూడా ఆయన ఇంటి దగ్గర రోజు అన్నదాన కార్యక్రమాలు ఇలాంటి చాలా కార్యక్రమాలు చేసి చాలామంది ప్రజలు ప్రేమానందం పొందారు. ఆయన అలాంటి మంచి వ్యక్తిది ఇక్కడ జయంతి చేసుకోవడం మా అందరికీ కూడా శుభనందనీయం. మరి అవకాశం పెద్దలందరికీ కూడా మరొకసారి తెలుపుకుంటూ చిన్నది ఆ రోజుల్లో ఎన్టీ రామారావు గారితో బావగారు అని ఇద్దరు అంత చనువుగా పిలుచుకునే వ్యక్తులు. మరి స్వయంగా ఆయన పుత్రిక అయినటువంటి పురంధేశ్వరి ఒక మాటలో ఇక సందర్భంగా నాకు కానీ ఒక పాప పుట్టుంటే నేను హరికృష్ణ గారికి ఇస్తాను అని చెప్పి ఆవిడ మాటల్లోనే చెప్పడం జరిగింది. అలా ఇద్దరు సంబంధం జరుపుకునేవారంట.
అంత సన్నిహిత్యం మరి ఎన్టీ రామారావు గారికి, రాలింగ్ వెంకటరామయ్య గారికి ఉంది. అలాంటి వ్యక్తి ఇక్కడ చెప్పుకోవడం చాలా సంతోషం. మరొకసారి అవకాశం పెద్దందుకు కూడా నా ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్. ఈరోజు రాజమహేంద్రవరం గోదావరి గట్టు మీద ఆవిష్కరించినటువంటి పద్మశ్రీ రేలంగి వెంకటరామయ్య గారి విగ్రహం వద్ద ఆయన జయంతి వేడుకలు జరపడం జరిగింది. ఆ సందర్భంగా ఇక్కడికి అందరూ కూడా రాజమండ్రిలో ఉన్నటువంటి వారి అభిమానులేటి, రాజకీయ నాయకులేటి, శ్రేయోభిలాషులేటి అందరూ కూడా ఇక్కడికి విచ్చేసి వారికి నివాళులు అర్పించారు. మన ప్రాంతం నుండి సినిమా రంగం చిత్రసీమలో మంచి పేరు తెచ్చుకున్న నటుల్లో రేలంగి వెంకటరామయ్య గారు ప్రథమ స్థానంలో ఉన్నారు. హాస్యనటుడిగా ఆయన అందించినటువంటి లక్షలాది ఆత్మీయుల హృదయాల్లో ఆయన హాస్యంతో ఎంతో మెప్పు పొందినటువంటి వ్యక్తి. వారు నటించినటువంటి అన్ని రంగాల్లోనూ, అన్ని నవరసాల్లోనూ కూడా ఆరితేరి అందరితోటి సమానంగా, నాయకులతో సమానంగా ఒక హాస్యనటుడిగా కూడా మంచి పేరు తెచ్చుకుని చిత్ర పరిశ్రమలో చిరస్థాయిగా నిలిచిపోయినటువంటి వ్యక్తి. అటువంటి వ్యక్తి మన రాజమండ్రి ప్రాంతం నుండి, ఈ ప్రాంతం నుంచి చిత్రసీమలో మనకు పేరు తెచ్చినటువంటి వ్యక్తి. మనందరూ కూడా ఆయన్ని గౌరవించుకోవాలి. ఆయన నవరసాలు నటించిన దాంట్లో రొమాన్స్ అయితే, ఒక లక్ష్మణ కుమారుడిగా అయితే ఏంటి, నాగేశ్వరరావు గారితో ఏంటి, ఎన్టీ రామారావు గారితో, ఎస్వి రంగారావు గారితో ఏంటి, ఆయన నటించిన చిత్రాల్లో ఆయనకి ఇచ్చినటువంటి అన్ని రకాల పాత్రలు, ఒక మన లవకుశల సినిమాలో చూస్తే ఎర్రి రాముడంటి వాడిని కాదులే అన్న సాంగ్ ఒకటి, వల్ల నోరి మావాని పిల్లని, ఆ సాంగ్ చిరస్థాయిగా ఇప్పటికీ చెప్తారు. అదే మాయాబజార్ సినిమాలో ఓహో సుందరి నీ వంటి దివ్య స్వరూపం, అది సూపర్ సాంగ్ అందులోను. మరి అదేవిధంగా సావిత్రి గారి యాక్షన్ తోటి ఓహో నా పెళ్ళి అంట, నా పెళ్ళి అంట, దాంట్లో ఓహో సుందరి అని తప్పట్లు కొట్టి అంటూ పోయే కార్యక్రమం, అది కూడా ఎంతమంది అభిమానులు మనసులో నిలిచిపోయినటువంటి అటువంటి వ్యక్తి మన ప్రాంతంలో పుట్టి మనందరికీ కూడా గౌరవ ప్రదానం తెచ్చినటువంటి వ్యక్తిని మనం ఇది కులాలకు కానీ, మతాలకు కానీ, రాజకీయం కానీ ఎవరికి సంబంధం లేనటువంటి వ్యక్తిగా మనం పరిగణించి వారిని అభినందించాలని ఈరోజు నేను అందరికీ తెలియజేసుకుంటాను. కార్యక్రమం పద్మశ్రీ కీర్తిశేషులు రేలంగి వెంకటరావు గారు ఘనంగా 116వ వద్ద జయించేశాం. రాయమండ్రి గౌడ చెడ్డిపల్లి వీడిగా శ్రీసేన యాత సంఘం ఆదరులో గౌరవాధ్యక్షులు బుడ్డి శ్రీను గారు, మన అధ్యక్షులు రెడ్డిరాజు గారు, బుడ్డి రవి, మన మార్కన్ చంటి, గద్దడ హరిబాబు, మన అత్తెల రాజు గారు, మేమందరం సహకారంతో గ్రాండ్గా సక్సెస్ చేసాం. అలాగే 16వ తారీఖుని శ్రీ కీర్తిశేషులు గౌతలక్ష్మి గారు కార్యక్రమం కూడా బాగా సక్సెస్ చేయాలని సంఘ సభ్యులకు హృదయపూర్వకంగా నమస్కారం చేస్తున్నాను. మరి రాలింగి వారి యొక్క కుటుంబంతో మాకు చాలా అవినాభావ సంబంధం ఉంది. ఎందువల్లంటే వారు గ్రామం పక్కనటువంటి దర్శపల్లిలోనే మా మేనమావలకి వారికి మంచి బంధుత్వం. మరి రాలింగి వారంటే పేరు తలుసుకుంటేనే సినీ వినీలాకాశంలో హాస్య బ్రహ్మ. అలాగే రాలింగి వారు సినిమాలో కనపడితే చాలు నవ్వు మా చిన్నప్పుడైతే. మరి కళలకి పట్టుకోమనేటువంటి మా రాజమహేంద్రవరంలో కళ అనేది ఎక్కడ ఉందంటే రాజమండ్రి అంటారు. మరి ఆ విధంగా వారి యొక్క ఖ్యాతిని, అదేవిధంగా వారికి సినీ వినీలాకాశంలో ఫస్ట్గా ఇచ్చినటువంటి పద్మశ్రీని గుర్తుండిపోయేలాగా మా రాజమండ్రి వాసులు, ముఖ్యంగా మా గౌడ సెట్టిపల్లి శ్రీసేన యాత ఈడిగా సంఘ నాయకులు పెద్దలు మా రెడ్డిరాజు గారు, బుడ్డి శ్రీనివాస్ గారు, అలాగే రాలింగ్ అభిమానులు మా రాజు గారు, మా మార్కాన్ చండిబాబు గారు, ఇలాగా అందరూ కూడా ఒక యువత అంతా కూడా వారు చిరకాలం గుర్తుండేలాగా ఈ రాజమండ్రి గోదావరి ఒడ్డున వారి యొక్క విగ్రహాన్ని ఎన్నో సాహసాలతో, ఎంతో చాకచక్యంతో ఎప్పుడూ గుర్తుండిపోయేలాగా వారి శిరస్మరణీయమైనటువంటి విగ్రహాన్ని ప్రతిష్ఠించి ప్రతి సంవత్సరం కూడా రాజమండ్రి ప్రాంత వాసులు ఆ హాస్య బ్రహ్మను స్మరించుకునేలా చేసినందుకు గాను ఇది ఏర్పాటు చేసిన కమిటీ వారికి, పెద్దలకి, అలాగే సాటి సామాజిక కులస్తులందరూ కూడా, వీరికి కులం మతం లేదండి, కళకి అన్ని వర్గాలు వర్ణాల వారు కూడా రాలింగ్ అభిమానులు, వారందరికీ కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ అందరికీ ధన్యవాదాలతో మీ శ్రీనివాసు బొల్ల. ప్రముఖ సినీ ప్రముఖులు, ప్రపంచవ్యాప్తంగా పద్మశ్రీ అవార్డు గ్రహీత హాస్య నటులు
రాలింగి 16వ జయంతి సందర్భంగా సంఘీయులు ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యేలు, మంత్రులు, పార్టీలకు అతీతంగా విచ్చేసిన నాయకులకు, నగర ప్రముఖులకు, సంఘీయులకు అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ, మరి ముఖ్యంగా ఇక్కడ ఈ విగ్రహం నెలకొల్పడంలో బుడ్డుకి శ్రీని గారు, మా గౌరవాధ్యక్షులు రెడ్డి రాజు గారు, ప్రెసిడెంట్, టౌన్ ప్రెసిడెంట్ గారు, ఆదిరెడ్డి శ్రీనివాస్ గారు, ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ గారిని వారిని అడిగిన వెంటనే ఇక్కడ ప్లేస్ అది ఫిక్స్ చేయడం, కలెక్టర్ గారితో మాట్లాడి ఇక్కడ విగ్రహం నిలపడంలో ఎమ్మెల్యే గారి పాత్ర మేము మరువలేంది. మరి మా సంఘీయుల తరఫున కూడా ఆయనకి అభినందనలు తెలియపరుస్తాం.